నటి కరుణా భూషణ్ చైల్డ్ యాక్టర్గా తన కెరియర్ని మొదలుపెట్టి పెద్దైన తర్వాత హీరోయిన్కి ఫ్రెండ్ క్యారెక్టర్స్లో ఎన్నో మూవీస్లో నటించింది. ఆ తర్వాత బుల్లితెరపైకి అడుగుపెట్టింది. బుల్లితెరలో కూడా మంచి మంచి సీరియల్స్లో నటించింది. ముఖ్యంగా తనకి బాగా పేరు తీసుకువచ్చి అందరిలో గుర్తుండిపోయే సీరియల్ అంటే మొగలి రేకులు సీరియల్లో దేవికి రీప్లేస్మెంట్ క్యారెక్టర్లో యాక్ట్ చేసింది. లిఖితా కామినీని ఎలా రీప్లేస్ చేస్తుందో కరుణ అనుకున్నారు, కానీ చాలా చక్కగా నటించింది. ఆ సీరియల్ తర్వాత ఎన్నో అవకాశాలను కూడా అందిపుచ్చుకుంది. ముఖ్యంగా ట్రావెలింగ్ ప్రోగ్రామ్ అయిన విహారీతో కూడా ఎప్పటికీ అందరిలో గుర్తుండిపోతుంది కరుణా భూషణ్. కరుణ తన పేరెంట్స్కి ఇష్టం లేకుండా భరత్ అనే వ్యక్తిని ప్రేమ పెళ్లి చేసుకుంది. ఒక అబ్బాయి పుట్టిన తర్వాత కెరీర్కి బ్రేక్ ఇచ్చేసి కొన్నాళ్ల పాటు ఫ్యామిలీ టైంని స్పెండ్ చేసింది. మళ్ళీ రీసెంట్గానే అభిషేకం, అలాగే వైదేహి పరిణయం ఇలాంటి కొన్ని సీరియల్స్తో తన సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేసింది. ఆ టైంలోనే తన సెకండ్ ప్రెగ్నెన్సీ కారణంగా మళ్ళీ కెరీర్కి బ్రేక్ ఇచ్చేసింది. కరుణాకి అబ్బాయి పుట్టిన తర్వాత చాలా సంవత్సరాలకి సెకండ్ ప్రెగ్నెన్సీ కారణంగా ట్విన్స్ జన్మించారు. ఇద్దరు పన్నంటి ఆడపిల్లలకు తల్లయింది. ప్రస్తుతం ముగ్గురు పిల్లల తల్లిగా ఫ్యామిలీ టైంతో చాలా బిజీగా ఉన్న కరుణ భరత్ దంపతులు పిల్లల ఫస్ట్ బర్త్డే సందర్భంగా కుంభమేళాలో పాల్గొన్నారు. ఆ ఫ్యామిలీ ఫొటోస్తో తన ఇద్దరు కమల పిల్లల్ని అందరికీ పరిచయం చేసింది. వారి పేర్లు సియా భూషణ్, దియా భూషణ్ అంటూ. పిల్లలైతే వారి క్యూట్నెస్తో ఫిదా చేస్తున్నారు. ఈ వీడియోలో కరుణ షేర్ చేసుకున్న పిక్స్ మీరు చూసేయండి. నచ్చితే లైక్ చేయండి.